హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి భారీ సంఖ్యలో మనకి వాలంటీర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి కొత్తగా రూల్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్లో మార్పులు అయితే చేస్తారు. అండ్ అలాగే సాలరీస్ని కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ముందుగా వీడియో చూసినటువంటి వాళ్ళందరికీ కూడా నా తరపున మీ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకున్నది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మనకి 2024 ఇయర్కి సంబంధించి భారీ సంఖ్యలో మనకి వాలంటీర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఈ యొక్క ఏదైతే మనకి గ్రామ లేదా వార్డ్ వాలంటీర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉన్నాయో ఈ పోస్టులకి సంబంధించి ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో 5,000 రూపీస్ అనేది పే చేసేవారు మంత్లీ సాలరీ కింద. అయితే దీన్ని ఇప్పుడు ప్రజెంట్ 10,000 రూపీస్ కింద అయితే ఇవ్వబోతున్నారు మంత్లీ. అంటే మనకి 5,000 రూపీస్ అనేది ఇంక్రిమెంట్ అయితే చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు 50 నుంచి 100 మందికి ఒక వాలంటీర్ని నియమించేవారు. ప్రతి ప్రతి 50 నుంచి 100 మందికి ఒక వాలంటీర్ని నియమించేవారు. అది ఇప్పుడు చేంజెస్ అయితే చేశారు. ప్రతి 300 పీపుల్కి ఒక వాలంటీర్ని అయితే నియమించబోతున్నారు. అండ్ అలాగే సెలెక్ట్ అయినటువంటి వాలంటీర్ ఏదైతే ఉంటారో ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ మీరు తప్పనిసరిగా ప్రతి వారం కూడా మండల్ లెవెల్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో మండల్ లెవెల్ మీటింగ్స్కి ప్రతి వారంలో కూడా మీరు అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంతకుముందు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఈ వాలంటీర్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ చాలామంది పార్ట్ టైమ్గా చేసేసి మిగతా టైంలో ఇతర పనులు చేసుకోవడం అవ్వచ్చు, ఇలా మనకి చేసేవారు చాలామంది. అయితే ఇప్పుడు దాని ఏంటంటే వాలంటీర్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ వాలంటీర్ పోస్ట్ని అయితే ఫుల్ టైం జాబ్ కింద అయితే చేయడం అయితే జరిగింది. అంటే మనకి ఏదైతే ఇతర జాబ్స్ లెక్క మనకి మార్నింగ్ వెళ్ళి సాయంత్రం రావాలో అలా ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే పార్ట్ టైమ్గా చేసేవాళ్ళు, బట్ ఇది మనకి చేంజెస్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మనకి మరికొద్ది రోజుల్లో దాదాపు మనకి ఇంకో 1 వీక్ నుంచి 10 డేస్ లోపు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందినటువంటి క్యాండిడేట్స్ మీరు ఏ జిల్లాకి చెందిన వారైనా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీకు ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా ఉంచుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి డాక్యుమెంట్స్ ఒకవేళ మీ దగ్గర లేకుంటే రెడీ అయితే చేసేసుకోండి. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఏజ్ ప్రూఫ్, అంటే ఇక్కడ ఏజ్ ప్రూఫ్కి సంబంధించి మీరు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ సో ఇలా మనకి ఏదైతే ఉంటాయో ఆ యొక్క డాక్యుమెంట్ అనేది రెడీగా ఉంచుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉంచుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్ లింక్డ్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో మన ఆధార్ కార్డులో తప్పనిసరిగా మన మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి లింక్ లేకుంటే మీ దగ్గర ఉన్నటువంటి అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి కానీ అక్కడ మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి కానీ ఆధార్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ అనేది లింకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ అంటే ఓల్డ్ క్యాస్ట్ అయినా పర్వాలేదు, మనకి ఇక్కడికి నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇప్పుడు అప్లై చేయండి. దానికి దాదాపు మనకి 1 వీక్ లోపు అయితే వస్తుంది. తర్వాత ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి లింకప్ అనేది ఉండాలి. ఎందుకంటే ఏదైతే మనము మంత్లీ సాలరీ ఉంటుందో మన మంత్లీ సాలరీ అనేది వీళ్ళు మన బ్యాంక్ అకౌంట్కే క్రెడిట్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉండాలి. కాబట్టి సో ఒకవేళ మీకు లింక్ కనుక లేకుంటే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది చేయించుకోండి. ఫ్రెండ్స్, యొక్క గ్రామ లేదా వార్డు వాలంటీర్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 2,54,832 మంది ఆ యొక్క వాలంటీర్గా అయితే వర్క్ చేయడం అనేది జరిగింది. అందులో రీసెంట్ టైంలో మనకి ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో 2024 ఎలక్షన్స్ టైంలో దాదాపుగా 1,08,000కి పైగా వాలంటీర్స్ వాళ్ళ జాబ్ అనేది రిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఏదైతే ఖాళీలు అనేవి ఏర్పడ్డాయో ఆ యొక్క ఖాళీలకి సంబంధించి మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా మీరు ఆ యొక్క
గ్రామ లేదా విలేజ్ ఏదైతే ఉంటుందో పంచాయతీకి సంబంధించి మీరు లోకల్ క్యాండిడేట్ అయి ఉన్నట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. యూఎల్బీ అంటే అప్పర్ లోకల్ బాడీ, ఆ యొక్క పరిధిలోకి మీరు చెందిన వాళ్ళైతే మీరు యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మనకి ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి 10,000 రూపీస్ అనేది పే చేయబోతున్నారు. మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది. 50% ఆఫ్ ద పోస్ట్ విత్ ఇన్ ఈచ్ కేటగిరీ మే బీ కన్సిడర్ ఫర్ ఉమెన్. ఇందులో మనకి ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్కి 50% ఆఫ్ ది వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరుగుతుంది. మినిమం మీకు ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మనకి మార్పులు అయితే చేయబోతున్నారు. మినిమం మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీకు మున్సిపల్ కమిషనర్ కానీ తహసీల్దార్ కానీ ఈ యొక్క సెలక్షన్ కమిటీలో అయితే ఉంటారు. ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు సేమ్ వార్డ్ లేదా పంచాయతీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియా పీపుల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ పారామీటర్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీకు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి, ప్రోగ్రామ్స్కి సంబంధించి, వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఒకవేళ మీకు ప్రీవియస్గా కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే, అనుభవం ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. లీడర్షిప్స్ క్వాలిటీస్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఈచ్ పారామీటర్కి మీకు 25 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు 2 days పాటు కూడా ఇండక్షన్ ట్రైనింగ్ కూడా ఆ యొక్క గవర్నమెంట్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, యొక్క గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ జాబ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో స్టార్ట్ అయిన వెంటనే మీకు అప్లికేషన్ పార్ట్ కూడా ఎలా చేసుకోవాలో మీకు వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మీకు ఈ యొక్క డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దాదాపు మనకి 1 week నుంచి 10 days లోపు నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆగస్ట్లో మీకు పోస్టింగ్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సో మనకి చాలా త్వరగానే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. సాలరీ కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఇందులో మనకి ఎక్కువగా చేంజెస్ అయితే లేవు. క్వాలిఫికేషన్స్లో చేంజెస్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఏజ్ లిమిట్ కూడా పెంచాలని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. సో దానికి సంబంధించి కూడా మీ యొక్క ఒపీనియన్ అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఏదైతే ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్ కూడా కొత్తగా లాంచ్ చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఈ యొక్క వాలంటీర్ జాబ్స్కి సంబంధించి మీకు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఇంకా మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినటువంటి అభ్యర్థులు వీడియోని లైక్ చేసి మీరు ఈ యొక్క వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో మీ యొక్క ఏదైతే వార్డ్ లేదా విలేజ్ ఉంటుందో విలేజ్ నేమ్ అనేది డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మన వ్యూవర్స్ ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.